చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఆయనకు నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను. మరి జానీ మాస్టర్ కేసులో 6 సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ అమ్మాయి వయసు ఇదంటే మరి రాజ్ విషయంలో 16 ఏళ్ళు వెనక్కి వెళ్తారా అండి? నా ఎఫ్ఐఆర్ కాపీలో చూడండి, రాజ్ నేను 2008లో కలిసాం. నాకు ఇప్పుడు 33 ఏళ్ళు అండి. మరి 16 ఏళ్ళు వెనక్కి వెళ్తే నేను కూడా అప్పుడు మరి ఇప్పుడు పోక్సో వేస్తారు రాజ్ పైన ఏంటండి? ఏమని? ఓకే, అసాల్ట్ ఉందా అంటే అసాల్ట్ ఉందని వెయ్యండి కేసు, అంతేగాని పోక్సో యాక్ట్ ఏంటండి? బలవంతంగా మనిషిని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి పంపించేశారు. చూస్తుంటేనే బాధేసింది. అంటే రాజ్ ఒకలాగా ట్రీట్ చేస్తారు, జానీ మాస్టర్ ఒకలా ట్రీట్ చేస్తారు. చూసింది అనిపించింది మాత్రమే అడుగుతున్నానండి. లావణ్య గారు మీరు చెప్పింది బాగుంది. మీరే మీ కేసులో మీరేం అడ్మిట్ అయ్యారంటే వీఆర్ ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ అండ్ వీఆర్ లివింగ్ టుగెదర్. సో కాబట్టి అక్కడ పోక్సో అప్లై అవ్వదు. ఇక్కడ ఈ అమ్మాయికి పోక్సో ఎందుకు అప్లై? బ్యాక్ దెన్ కేసులో పోక్సోనే కదండి అప్లై అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్యాక్ ఎలా వేస్తారండి? ఈ కేసు ఏమండి? జానీ మాస్టర్ వైఫ్ ఆడావిడ కాదా అండి? లావణ్య గారు మీరు ఒకసారి ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దానికి లిమిటేషన్ అనేది ఉంటది. లిమిటేషన్ ఉన్నప్పుడు లిమిటేషన్ పీరియడ్ లో ఎప్పుడు జరిగిందని కూడా ఆ లిమిటేషన్ లో ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. అది తెలుసుకోండి. ఎందుకంటే ఒక కేసుకి అది ఒక సెక్షన్ కి దర్ ఈస్ ఏ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లిమిటేషన్ ఉంటది. ఆ ఇంప్రూవ్మెంట్ లిమిటేషన్ అయిపోయే లోపల వరకు సే ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ కి 3 సంవత్సరాల లిమిటేషన్ ఉంది, 3 సంవత్సరాల శిక్ష. ఆ శిక్ష లోపల అవ్వనంత వరకు వాళ్ళు ఎప్పుడైనా ఏ డేట్ లో అయినా కూడా వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే అప్రహెన్షన్ లో ఉంటారు, వాళ్ళు భయంలో ఉంటారు. ఉమెన్ కున్న ఏకైక ప్రొటెక్షన్ ఏంటంటే ఇన్ కేస్ ఆమెకు ఆ డే రోజున ఒక సపోర్ట్ దొరికి ఆమె వచ్చిందంటే డెఫినెట్ గా ముందుకు వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నా చూసారా, ఆ అమ్మాయి అప్పుడు మైనర్ అనేసి, ఆ అమ్మాయి అప్పుడు ఏ అథారిటీ అండర్ లో ఉందో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఐ మీన్ క్లచెస్. సో నేను అమ్మాయికి 18 years ఇప్పుడే జస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందా? ఏంటండి మళ్ళీ చెప్పండి. అమ్మాయి ఏజ్ ఎంత అండి? 18 years ఇప్పుడు. ఇప్పుడు అమ్మాయి మేజర్ 23, మేజర్ అంటే ఎంత? 18 years అని. ఇప్పుడు 21 మీకు కరెక్ట్ గా తెలుసా అండి అమ్మాయి ఏజ్? 21 అంటే మేడం 19 20 క్వశ్చన్ చేసి ఉండొచ్చు, ఎప్పుడో ప్రయత్నించి ఉండొచ్చు. 24 అండి ఆవిడ ఏజ్. ఇప్పుడు మీరు ఒక లాయర్ కదా, నాకు విషయం చెప్పండి. ఇప్పుడు అమ్మాయి జానీ మాస్టర్ ఏదైతే జరిగిందో అన్యాయం అండి. ఇక్కడ ఏది అసాల్ట్ అయితే జరుగుంటారు, అలాంటి మనిషి కాదు ఆయన. రజనీ గారు మీరు చూసిన సోషల్ మీడియాలో కూడా సోషల్ కాల్స్ చేస్తున్నారు. రజనీ గారు ఇప్పుడు అమ్మాయి పోక్సో కేసు అప్లై అవుతుందా? అప్లై అవుతుందండి? అప్లై అవుతుందండి. ఎప్పుడంటే 18 ఏళ్ళు రాగానే అమ్మాయి కంప్లైంట్ చేసి అప్పుడు నాకు తెలియక ఇలా చేశానండి. అంటే అమ్మాయి 18 సంవత్సరాలు, అదే అమ్మాయి 18 సంవత్సరాలు అమ్మాయి అన్యాయం జరిగింది కాదు, కానీ కెరియర్. సంజయ్ గారు నేను ఒక విషయం మాట్లాడొచ్చా అండి? మేడం ఇక్కడ ఏంటంటే చేసి దీంట్లో అంటే బీజేపీ లెటర్ రాసింది, ఇంకోటి మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిజాయితీ పరుడైనటువంటి జన సైనికుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయడం, ఆయన అంటే దీని గురించి ఎలిగేషన్ రాగానే పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండండి అంటూ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు. ఇంకా కూడా వాళ్ళ నాయకుడు ఉన్నాడు అందుకే ఇలా చేశాడు, వాళ్ళ నాయకుడు చేయమంటే చేస్తాడు, వాళ్ళ నాయకుడిలాగా తయారవుతున్నారు అనేది పిచ్చి మాటలు. సో వీటిని నేను ఖండిస్తున్నాను. అతను చేసిన తప్పు ఎంత వరకు ఉంటే ఆ కోణం వరకు శిక్ష పడుతుంది. దాని వెనకాల ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ చేస్తారు. అతనికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే హక్కు కూడా కల్పించకుండా సివియర్ కోడ్ లో అరెస్ట్ చేశారు. ఇది ఎంత దూరం పోతుందో, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దీని గురించి ఇక కూలంకషాలకి పార్టీకి సంబంధం ఉండదని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ రోజున నేను కోరుకుంటున్నాను ఇదే సపోర్ట్ మరి లావణ్యకి దొరకదా అండి? ఇదే హెల్ప్ లావణ్యకి చేయరా? లావణ్య కోసం మాట్లాడరా ఒక్కరు కూడా? సపోర్ట్ చేస్తామండి. సపోర్ట్ ఉంటుంది. అట్లా ఏ మహిళకైనా బయటికి ధైర్యంగా వచ్చి ఫైట్ చేస్తున్న ఏ డెఫినెట్ గా సపోర్ట్ సమాజం అంతా కూడా ఇస్తుంది. డెఫినెట్ గా ఎందుకు ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు, జీ తెలుగు డిబేట్ లైవ్ లో ఉన్నారు, మీరు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. సో మీరు అడగొచ్చు, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో అనేది కూడా మీరు అడగొచ్చు. సో జానీ మాస్టర్ అరెస్ట్ చేసినట్టుగా రాస్తారని అరెస్ట్ చేయమంటది, అంతే కదా? లేదు అంటే నేను ఇతనికి జరిగినలాగా రాజ్ తరుణ్ కి కూడా జరగాలి కదా అని ఒక క్వశ్చన్, అంతే కానీ అరెస్ట్ అవ్వాలి అనే సీరియస్ గా కూర్చుని ఉంటే ఈ పాటికి నిజంగా లోపలికి వెళ్ళేవాడు మ్యామ్. నేను అలా తప్పుడుగా కూడా నేనేం పెట్టలేదు. నన్ను కూడా చాలా మంది 376 పెట్టాలి ఇది అదని వెళ్ళినా ఏదైతే సెక్షన్ పరంగా వెళ్ళాలో మా అడ్వకేట్ ద్వారా మేము అదే వెళ్ళామండి. 376 వెళ్ళాలి, ఏదో రేప్ సెక్షన్ వెళ్ళాలి, అది కూడా నేను వెళ్ళలేదు. కాకపోతే
న్యాయంగా జరగాలి అన్న దాంట్లో రాజ్ తరుణ్ కి ఎలా అయితే సపోర్ట్ ఉండి అతన్ని హైడ్ చేపించి యాంటిసిపేటరీ ఇప్పించారు. తిరిగేస్తుంటే తనకి బాధ కలుగుతుంది. తప్పు చేస్తున్న వాడు ఇంత ధైర్యంగా ఎగ్జాక్ట్లీ రైట్, కస్తూరి గారు. ఇప్పుడు బాలగారు ఒక్క నిమిషం కస్తూరి గారు. బాలసార్ చెప్పినట్టు ఇందాకనే ఇది కుట్ర ఎందుకు ఉంది అంటే 1 year బ్యాక్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు అయిపోయింది ఇంకా జాని పని, మొన్న కూడా ప్రెసిడెంట్ ఒక 1 month కంటే ఎక్కువ ఉండడు అనే మాటలు కానివ్వండి, అంత ముందుకు లేదురా వాడిని ఎలాగో తొక్కాలి అనే మాటలు కూడా మేము కొంతమంది దగ్గర విన్నాము, ఎవిడెన్స్ కూడా మాకు ఉన్నాయి అనమాట. సో కావాలని వాంటెడ్లీ ఇది కుట్ర పన్ని అతన్ని ఇరికించారు అనేది నా వాదన. ఇప్పుడు అందరు చెప్పినట్టు ఈవెన్ మేడం చెప్పారు కదా, బీజేపీ వాళ్ళు లెటర్ రాశారు గవర్నర్ కి. ఉంటే రాజకీయంగా ఆ ఫోర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ఉమెన్ బయటికి వచ్చి ఎప్పుడైతే ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చిందో ఆమెకి ఏం కావాలి, అతని నుంచి విముక్తి కావాలి. ఆమె ఇప్పుడు ఈ లైఫ్ లో ఆమె ఇంకా చాలా ఎదగాల్సిన ఏజ్ లో ఉంది. తను ఒక మాస్టర్ గా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, తనకి ఎన్నో గోల్స్ ఉన్నాయి. యాజ్ ఏ మాస్టర్ గా జానీ మాస్టర్ కూడా చాలా కెరియర్ ఉంది. ఇద్దరికి కూడా మెయిన్ అక్కడ కేసు ఏంటి, ఇతను చేస్తున్నారని. ఆయనకి ఎంతవరకు ఈ కేసుకి సంబంధించిన శిక్ష వేస్తారో అది డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్ళకి పడాల్సిందే. ఇప్పుడు ఇద్దరి ప్రమేయం లేకుండా తప్పులేవి జరగలేదు. ఇద్దరికి న్యాయం జరగాలి. ఎందుకంటే యాజ్ ఏ జానీ మాస్టర్ లైఫ్ లో కూడా ఒక ఉమెన్ ఉంది, అక్కడ కూడా ఒక ఉమెన్ సఫర్ అవుతుంది. యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ గా నేను సమాజంలో ఒక మహిళగా నేను ఆవిడ వైపు కూడా ఆలోచిస్తున్నాను. కాబట్టి డెఫినెట్ గా ఇద్దరికి న్యాయం జరగాలి. మాస్టర్ మీద అనవసరమైన రాజకీయ ఫోర్సెస్ ఇవన్నీ కూడా కోర్టు డెఫినెట్ గా ఆలోచిస్తుంది, ఎందుకంటే కోర్టు వరకు వెళ్ళింది. కాబట్టి ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు మన ఛానల్లో చూసే ఉమెన్స్ కూడా ఉంటారు, బయటికి వచ్చి కంప్లైంట్ చేస్తే మా మీదనే ఎదురు దాడి ఇంతమంది దిగుతారు అంటే ఇంకొక మహిళ బయటికి రాదండి కంప్లైంట్ ఇవ్వడానికి గానీ. ఇప్పుడు కూడా ఓన్లీ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడానికి గానీ, ఓన్లీ ఇండస్ట్రీ అనేసరికి ఒక ఫోకస్ ఉంటుంది కాబట్టి వదిలేస్తే రేపు ఇంకా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే వదలకూడదు. కానీ నేనేమంటున్నానంటే ఇండస్ట్రీ అనేసరికి